అన్యాయం చేస్తూ ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, అన్యాయం పొందేవాళ్ళు ఉన్నారు. మరేంటి వాళ్ళ మీద మనం ఏమి చర్యలు తీసుకోలేమా? అన్యాయం చేసే వాళ్ళని మనం ఏం చేయలేమా? అన్యాయం చేసే వాళ్ళందరినీ మనం చేసుకుని వెళ్ళాలంటే ఏమవుద్దండి? ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్లు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి అన్యాయం చేసే వాళ్ళని ఇచ్చేయటానికి. కానీ అన్నిటినీ చక్కబెట్టేవాడు మన దేవుడు. నీతికి అధిపతి ఆయన, న్యాయానికి అధిపతి ఆయన. నీతికి న్యాయానికి అధిపతి. మనుషుల క్రియలు నీతిగా ఉంటే, న్యాయంగా ఉంటే వాళ్ళకు ఒక రకమైన తీర్పు ఉంటుంది, అన్యాయంగా ఉంటే వాళ్ళకు ఒక రకమైన తీర్పు ఉంటుంది. ఆ తీర్పు మనము చేసే తీర్పు కాదు, దేవుడి నుంచి వచ్చే తీర్పు. మన తీర్పు ఒకవేళ అన్యాయంగా ఉండొచ్చేమో, కానీ దేవుని తీర్పు మాత్రం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా న్యాయంగా ఉంటుంది. 100కి 100% న్యాయంగా ఉంటుంది. దేవుని తీర్పు 100% న్యాయంగా ఉంటుంది. కీర్తన గ్రంథంలో 97వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే 97వ కీర్తన 2. చుట్టూ నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారములు. అగ్ని ఆయన చాలండి. నడుచును. నీతి న్యాయాలు ఆయన సింహాసనమై వాటి మీద ఉండి ఏల్చున్నాడు మన దేవుడు. నీతి న్యాయములు ఆయన సింహాసనం అంట. అలాగే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23వ వచనం ఏమైనా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న. మనకు కావలసిన పాయింట్ ఇదే. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని యెహోవా సెలవిచ్చున్నాడు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంటే, నీతి న్యాయాలు బట్టి జరిగిస్తేవాడు నా దేవుడు అని ఒక మనిషికి అర్థం అవ్వాలి. యెహోవాను తెలుసుకోవాలి. కానీ యెహోవా ఎలాంటివాడని తెలుసుకోవాలి? నీతి న్యాయాలు నా దేవుడు జరిగిస్తాడు ఖచ్చితంగా. నా దేవుడు నీతి న్యాయాలు జరిగించే దేవుడు అని చెప్పి ఆ విషయం నీకు అర్థమైతే గనక, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. మనకు చాలామందికి దేవుని గురించి కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొంతమంది మొదట చెప్పినట్లుగా జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయించవచ్చు, సూర్యుడు తనకున్న బలమును బట్టి అతిశయించవచ్చు, ధనవంతుడు తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించవచ్చు. కానీ అతిశయించేవాడు వాటిని దేన్ని బట్టి అతిశయించినా వానికి మేలేం లేదు. ఒక మనిషికి ధనం ఉంది, అతిశయించాడు. వాడు పోయిన తర్వాత ధనవంతుడి గురించి మనకి ఒక ఉపమానం ఉంది. ధనవంతుడు ఊదారంగ వస్త్రాలు ధరించుకొని రోజు చాలా అతిశయించేవాడు, మిగిలిన చాలా చిన్న చూపు చూసేవాడు. కానీ ఒకరోజు ఆ ధనవంతుడు ప్రాణం, అప్పుడేమైందండి? అతిశయం. నీ అతిశయం ఏమి ఉండదు, నీ ప్రాణం పోద్ది. ఒక బలవంతుడు ఉన్నాడు, తన బలంను బట్టి అతిశయించాడు. బలం ఎల్లకాలం ఉంటుందా? బలము పోద్ది, వాడు పోతాడు. అప్పుడు దేన్ని బట్టి అతిశయిస్తాడండి? కాబట్టి ఒక ఐశ్వర్యవంతుడు కానీ, ఒక జ్ఞానవంతుడు కానీ, ఒక బలవంతుడు కానీ దేన్ని బట్టి అతిశయించినా అది అతిశయం కాదు అంటుంది గ్రంథం. అది పనికి మాలింది, అది నీకేం ఉపయోగపడదు. కానీ భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని
దేవుడు ఖచ్చితంగా నీతి న్యాయాలు జరిగిస్తాడు. మరి ఇప్పుడు జరిగించడం నాకు అన్యాయం అయిపోయింది, ఇప్పుడు నాకు న్యాయం కావాలి, జరిగిస్తాడు. ప్రతి వానికి వారి క్రియలు చెప్పున ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి, మనము అన్నీ గ్రహిస్తాం తప్ప నీతి న్యాయాలు జరిగించేవాడు యెహోవా అని 100% ఆయన మీద ఆధారపడి మనం ఉండలేం కూడా. ఇప్పుడున్న పరిస్థితికి నాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు నాకేం కావాలి? నాకు న్యాయం కావాలి. మరి నీతి న్యాయం జరిగించే యెహోవా ఉన్నాడు కదా, ఎప్పుడు న్యాయం చేస్తాడు? నాకు ఎప్పుడు చేస్తాడు న్యాయం? అట్టి యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నాను యెహోవా సెలవిస్తున్నాను. నీతి న్యాయాలు జరిగే చోట, అన్యాయం జరిగే చోట దేవుడు జోక్యం చేసుకుంటాడు. దుర్నీతి జరిగే చోట దుర్నీతి జరిగించే వారికి శిక్ష విధిస్తాడు, దుర్నీతి పొందేవారికి ఆదరణ ఇస్తాడు. దేవుడు ఇస్తాడా? బైబిల్లో మనకు అనేక సందర్భాలు చూస్తాం. ఇక్కడ అన్యాయం చేసేవాళ్ళు ఉంటారు, అన్యాయాన్ని చేయబడిన వారు ఉంటారు, అంటే పొందిన వారు ఉంటారు. అన్యాయం చేసేవాళ్ళు ఒక పక్క ఉంటారు, అన్యాయాన్ని సహించి పొందేవాళ్ళు ఒక పక్క ఉంటారు. అన్యాయము పొందేవారి పక్షంగా దేవుడు ఉంటాడు. అందేవారు మీకు క్లియర్గా వినబడుతుందండి? సౌండ్ ఎక్కువైందా? కొద్దిగా సౌండ్ తగ్గించండి. అన్యాయం పొందేవారి పక్షంగా దేవుడు ఉంటాడు, శిక్షిస్తాడు, వాళ్ళకి ప్రతీకారం చేస్తాడు దేవుడు, వారి పక్షంగా నిలబడి న్యాయం చేస్తాడు దేవుడు. కీర్తనలు 94:1 ఏమని ఉంటుందంటే, కీర్తనలు 94:1, యెహోవా ప్రతీకారం చేయి దేవా, యెహోవా ప్రతీకారం చేయి దేవా. అంటే ప్రతీకారం చేస్తాడా? ప్రతీకారం తీర్చుకుంటాడు. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రతీకారం చేయి దేవా, ప్రకాశింపము. చాలండి. అంటే దేవుడు అన్యాయం చేసేవారి అట్లా ప్రతీకారం తీర్చుకుంటాడు. గ్రంథంలో మనం అనేక చోట్ల ఈ విషయాన్ని మనం చూడవచ్చు. మనం ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించాం. నాకు తోచింది నేను చేసుకెళ్ళిపోతాను కదా, నాకేంటి అనుకుంటాడు చేసేవాడు. అన్యాయం పొందేవాడు, భరించేవాడు నాకేంటి ఇదని వేదన చెందుతూ ఉంటాడు. అన్యాయం పొందేవాడు బాధపడ్డామా? ప్రతి వాళ్ళు అన్యాయం చేస్తుంటాడు అనుకోండి. ఒక మనిషికి ప్రతి వాళ్ళు అన్యాయం చేస్తే అన్యాయం పొందేవాడు బాధపడుతూ ఉంటాడు, అన్యాయం చేసేవాడు ఆనందిస్తూ ఉంటాడు. లోకంలో అనేక సందర్భాలు, అనేక చోట్ల మనం చూస్తుంటాం. అన్యాయం చేసేవాడు ఉంటాడు, అన్యాయాన్ని అనుభవించేవాడు ఉంటాడు. మరి అన్యాయం చేసేవాడు సంతోషంగా ఉన్నాడు కదా, వాడు ఎలాగా నాకు ఎవడు తిరుగులేదన్నట్టుగా ఉన్నాడు. అన్యాయం పొందేవాడు పాపం బాధపడుతూ ఉన్నాడు. కానీ వీళ్ళందరికీ దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. అన్యాయం పొందే వాళ్ళ పక్షంగా ఉంటాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు. దేవుడు ప్రతీకారం తీర్చుకుంటే ఆడు ఎంత బలవంతుడైనా, కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది 10వ అధ్యాయంలో, మీరు దేవుని కంటే బలవంతులా? ఎవరైనా ఉన్నారంటే దేవుడి కంటే బలవంతులు? నువ్వెంత జ్ఞానివైనా, నువ్వెంత ఐశ్వర్యవంతుడైనా, నువ్వెంత బలవంతుడివైనా నువ్వు దేవుడి కంటే బలవంతుడు కాదు. ప్రతి వారికి దేవుడు తగిన సమయంలో పగ తీర్చుకుంటాడు. నువ్వు అన్యాయం చేస్తూ వెళ్ళిపోతావు, నీకేం తిరుగులేదన్నట్టుగా. కానీ నీకు ఖచ్చితంగా దేవుడు ప్రతీకారం చేస్తాడు. అయితే మరి మనము కీడు అనుభవించే మనం మళ్ళీ తిరిగి కీడు చేయాలా? వాళ్ళకి కీడు చేయాలా, మేలు చేయాలా? దేవుడే ప్రతీకారం తీర్చుకునేటప్పుడు నువ్వేం చేయక కీడుకు ప్రతీకారం. ఒకవేళ కీడుకి మనం చేసామనుకోండి, మళ్ళీ కీడు ఆడు బలహీనుడట, అంటే దేవుడిని నమ్మనోడు. వాడు నాకు కీడు చేశాడు, మళ్ళీ నేను వాడికి కీడు చేశాను అంటే నువ్వు దేవుడిని నమ్మట్లేదు. దేవుడిని నమ్మినవాడు ఎలాంటోడు అయి ఉంటాడు? దేవుడు నీతి న్యాయాలు జరిగించే యెహోవా అని నాకు అర్థమైతే కనుక నేను కీడు చేసేవాడి కోసం ఆలోచించకూడదు. వాడికి ఎలా కీడు చేయాలా, వాడు నన్ను మోసం చేసాడు, నేను ఎలాగ మోసం చేయాలా అని ఆలోచన చేయకూడదు.
అలాగ ఆలోచన చేసేవాడట బలహీనుడు, దేవుని నమ్మనుడట. దేవుడు నమ్మితే ఏమైనా ఆలోచన చేస్తాడు? దేవుడు ఖచ్చితంగా ఆయనకి ప్రతీకారం తీర్చుకుంటాడు, న్యాయం పక్షంగా ఉంటాడు. నీతి న్యాయాలు ఆయన సింహాసనమై ఉన్నాయి కాబట్టి వాటి మీద ఆయన ఏలుతూ ఉన్నాడు. నీతి గలవాడు దేవుడు, న్యాయం గలవాడు దేవుడు, నీతిమంతుడు. కాబట్టి అన్యాయం చేసేవాడికి ఆయన ప్రతీకారం చేస్తాడు. కాబట్టి నేనేం చేయాలండి? కీడుకు ప్రతి కీడు చేసే ఆలోచన నేను చేయకూడదు. రోమీలకు రాసిన పత్రికలో ఆ విషయం ఉంటుంది. 12వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటిజిడి. పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నదే. మీకు మీరే పగ తీర్చుకొనక నాకు అవకాశం ఇవ్వండి, నేను చూసుకుంటా వాడి సంగతి. మీకు మీరే పగ తీర్చుకోవద్దు. ఆ లోన్ చిన్న బైబిల్ ఉంది, ఇంకేమండి లోన్ బైబిల్ ఉంది చూడమ్మా, ఈ గట్టు మీద ఉంటుంది. మీకు మీరే పగ తీర్చుకోవద్దు, మీకు మీరే పగ తీర్చుకోవద్దు. దేవుని ఉగ్రతకు చోటిజిడి. మీకు మీరు పగ తీర్చుకుంటుంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మీకు ఎవరైనా అన్యాయం చేశారు, మీరు వాడి కోసం కత్తి నూరుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? దేవుడా నేను చూసుకుంటానే, నువ్వు ఏం చేయకలే అని దాని అర్థం. అంతేనా? కాబట్టి మీకు మీరు పగ తీర్చుకోవద్దు. నీ పక్షంగా న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు, ఆయనకు అప్పగించు. మీకు మీరే పగ తీర్చుకొనక, చెప్పండి, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటిజిడి. నువ్వు పగ తీర్చుకోకుండా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే, దేవా నువ్వు చూసుకుని అయినా నేనేం చేయలేను, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, నువ్వే చూడు అని దేవునికి మొరపెట్టావు అనుకో. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రత ఖచ్చితంగా వారి మీద దీన్ని బట్టి ఉంటుందనా ఉండదనా? ఖచ్చితంగా ఉంటుంది. అన్యాయం చేసినట్టు వాడి మీద దేవుని ఉగ్రత ఉంటుంది. దేవుడు ఆ ఉగ్రత చూపిస్తాడు. దేవుడు న్యాయవంతుడు, నీతివంతుడు. దేవుని ఉగ్రత చోటు అంటే నువ్వు నీకు అన్యాయం చేసేవాడిని వదిలేయి, చూసుకుంటాడు దేవుడు. ఖచ్చితంగా దేవుడు చూసుకుంటాడు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి చోటు ఇడి. పగ తీర్చట నా పని. పగ తీర్చట ఎవరి పని అట? దేవుని పని. నీ పని కాదు పగ తీర్చట. పగ తీర్చట దేవుని పని. నేను చూస్తా, న్యాయం చేసేవాడికి ఆడికి ఏది న్యాయమో నేను ఇస్తాను, అన్యాయం చేసేవాడికి ఆడికి ఏం చేయాలో నేను చూస్తాను. పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. ఖచ్చితంగా. మరి ఇప్పుడు మరి వెంటనే తీర్చట్లేదేంటి? పగ తీరిస్తే నా కడుపు చల్లగా అవుద్ది కదా, వెంటనే తీర్చట్లేదు. నాకు ఆనందంగా ఉంటుంది కదా, నాకు ఓదార్పు ఉంటుంది కదా. వెంటనే మనలాగా టిక్ ఫర్ టాక్ వెంటనే కొట్టేయడం, తిట్టేయడం అట్లాంటివాడు కాదు మన దేవుడు. నీతి న్యాయాలు పరిశీలన చేస్తూ ఉంటాడు, సమయం ఇస్తాడు. ఆ సమయం మించిపోతే కనుక వారికి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు, ప్రతీకారం తీర్చుకుంటాడు వారి మీద. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనం ఒక చిన్న సన్నివేశాన్ని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేలులో సోమ్రోను రాజు అయిన అహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు రాజైన ఆహాబు నగరం ఆనుకొని ఆ నగరం ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండను. ఈయన రాజు, ఆయన ఒక సామాన్యుడు. ఈయనకి ఎన్ని ద్రాక్ష తోటలు ఉంటాయండి? రాజుకి ఎన్ని ద్రాక్ష తోటలు ఉంటాయి? చిన్న ద్రాక్ష తోట. ఈ పక్కనున్న నాబోతు తాలూకు చిన్న ద్రాక్ష తోట మీద ఆయన కన్నుపడ్డదట. వాడు అసలే పేదవాడు, చిన్న ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోట కావాలని అడిగాడట. నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరం ఆనుకుని ఉన్నది కనుక అది నాకు కూర తోటకి మన దాన్ని ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేది, నువ్వు లేదా నీకు అనుకూలమైతే నీకు డబ్బులు ఇచ్చేస్తా, లేదా ఇంకో ఇస్తాను లేవా, ఇచ్చే, నా పక్కన ఉంది కదా ఇచ్చే అన్నాడు. కూరగాయలు వేసుకుంటున్నా అన్నాడట.
అది న్యాయమా అన్యాయం అండి? అన్యాయం కదా. నువ్వు రాజు, నీకు బోల్డని ద్రాక్ష తోటలు ఉన్నాయి, నీకు బోల్డని తోటలు ఉన్నాయి, నీకు పక్కనున్న పేదోడిది కావాల్సి వచ్చిందా? నాబోతు అన్నాడు, నా పిత్రార్జితము నీకు ఇచ్చుట. పిత్రార్జితము ఎవరికి ఇవ్వకూడదండి, అమ్మకూడదట. నీకు పితరుల దగ్గర నుంచి సంక్రమించింది ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరికి? ధర్మశాస్త్రాన్ని ఆచరించే భక్తుడు ఆయన. నా పితరులు నాకు ఇచ్చారు కదా, నేను అమ్మకూడదని నాకు ఆజ్ఞ ఉంది కదా, అందుకు నేను ఇవ్వకూడదని ఇవ్వను అని చెప్పాడు. సంఖ్యాకాండం 36 అధ్యాయంలో ఆ విషయం ఉంటుంది. సంఖ్యాకాండం 36 అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం లాస్ట్ అధ్యాయం అండి. ఇశ్రాయేలుల స్వాస్థ్యంలో ఒక గోత్రం నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇజ్రాయేల్లో ప్రతివాడు తన పితరుల గోత్ర స్వాస్థ్యము హత్తుకొని ఉండవలను. ఇజ్రాయేల్ వారి పితరుల స్వాస్థ్యము కలిగినట్టు ఇశ్రాయేల్ గోత్రంలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు అది అలా ఉంది. ఇజ్రాయేల్లో పితరుల ద్వారా సంక్రమించిన ఆస్తి, తాతల ఆస్తి మనకు వస్తుందండి కదా, వాటా వస్తుంది కదా, ఆ ఆస్తి ఎవరికి అమ్మకూడదు నువ్వు. అది ధర్మశాస్త్రం యొక్క కట్టడది. పిత్రార్జితం స్వాస్థ్యం అమ్మకూడదు అని హత్తుకొని ఉండాలి దాన్ని అని ఎరిగిన నాబోతు, నేను ఇవ్వనయ్యా, నాకు చిన్న ద్రాక్ష తోట చాలు, నువ్వు ఎక్కడ పెద్దది ఇచ్చినా నాకు వద్దు, ఏమి ఇచ్చినా వద్దు, వెలకి నేను అమ్మను అని చెప్పాడట. అమ్మను అని చెప్పడం ఏమైనా అన్యాయం అండి? అది నా పితరుల ద్వారా సంక్రమించిన ఆస్తి, నేను ఇవ్వను, ధర్మశాస్త్ర ప్రకారంగా దాన్ని అమ్మకూడదు అని చెప్పి ఆ నాబోతు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఈయన మూతి ముడుచుకున్నాడటండి. 1 రాజులు 21:4 అధ్యాయంలో మూతి ముడుచుకొని వెళ్ళి పడుకుండంట. ఎందా చదువుకున్నాం కదా, 21 అధ్యాయం 4వ వచనం. 1 రాజులు 21:4. మరియు నా నామం నా పిత్రార్జితం నీకు ఈయనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై, రాజు కూడా మూతి ముడుచుకుని వెళ్ళిపోయాడట. మూతి ముడుచుకుంటారమ్మా, ఎక్కువ స్త్రీలకి ఈ విషయం బాగా అర్థమవుద్ది. మూతి ముడుచుకుని వెళ్ళి అలిగి పడుకుంటారు కదా, అలాగెళ్ళి అలిగి పడుకున్నాడట మూతి ముడుచుకొని. పిత్రార్జితము నీకు ఈయనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతు ముడుచుకున్నవాడై కోపముతో తన నగరకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయక ఉండెను. అప్పుడు యెజబెల్ వచ్చిందండి, ఆయన భార్య వచ్చి, ఎందుకయ్యా, ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి అని అడిగింది. 7వ వచనంలో, 7వ వచనం. అతని భార్య అయిన యెజబెలు, ఇజ్రాయేల్లో నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన నువ్వు రాజు కాదా, నువ్వేంటి మూతి ముడుచుకున్నావు? లేచి భోజనం చేసి మనసులో సంతోషం, నువ్వు లేచి భోజనం చేయి, మనసులో హాయిగా ఉండు, నేను ఆడి సంగతి చూసుకుంటా. నేనే ఇజ్రాయేలైనా నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించి. నువ్వేంటే, నువ్వు రాజు, నువ్వేంటి భయపడి నువ్వు మూతి ముడుచుకొని అలా ఉంటా అలుగుతావేంటి? నువ్వు రాజు కాదా, నువ్వేం చేయాలని చేయలేవా? నేను ఆ సంగతి చూసుకుంటా, నువ్వు హాయిగా వెళ్ళి భోజనం చేసి హాయిగా ఉండు అంటుందంట. నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదు రాయించిందంట. ఒక శాసనం రాపించింది. ఆ శాసనంలో నాబోతుని ఇరికిచ్చి ఇద్దరు అన్యాయస్తులైన సాక్షులు, ఏమని ఉంటుందండి అక్కడ, పనికిమాలిన వారిని ఉంటుంది. సాక్ష్యం పలుకుడు 10వ వచనంలో, నువ్వు దేవుని రాజును దూషించదేవని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరిచి. పనికిమాలిన ఉంటారండి సుబ్బారావు గారు సాక్ష్యం చెప్పడానికి? సాక్ష్యం చెప్పడమే వాళ్ళ డ్యూటీ అండి, ఏది చెప్పమని చెప్తారు. పనికిమాలిన కొంతమంది ఉంటారు సాక్ష్యం చెప్పడం, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటారండి. ఇది ఇప్పుడు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరిచి తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకుని వచ్చి రాళ్లతో చావగొట్టరాబా. సాధించారండి బాగానే. ద్రాక్ష తోట ఇవ్వలేదు, అన్యాయంగా ఒక శాసనం రాపిచ్చారు, రాజుని దేవుణ్ణి దూషించాడని చెప్పి ఇద్దరు పనికిమాలిన మనుషులు ఇద్దరు సాక్ష్యం చెప్తే ధర్మశాస్త్ర ప్రకారంగా చంపేయచ్చు. సాక్షులను ఆవిడే పెట్టింది, శాసనం ఆవిడే రాపిచ్చింది,
తను ఏం చేయకపోయినప్పటికీ అన్యాయంగా రాళ్ళతో కొట్టి చంపించింది. ఇంకెవడండి అడ్డు ద్రాక్ష తోట తీసుకోవటానికి? ఎలవయ్యా ద్రాక్ష తోట తీసుకో, అసలు ఆ మనిషి వెళ్ళి చంపేశాను, వెళ్ళి తీసుకో అంది. గొప్ప విజయం సాధించింది యెజబెలు, గొప్ప విజయం సాధించిందండి. యెజబెలు ఎలాంటిదంటే, ఆహాబును పెళ్లి చేసుకున్నాడు 400 మంది బయలు ప్రవక్తను తనతో కట్టంగా తీసుకొచ్చిన ఆమె. అంటే తన సహజ సిద్ధమైన స్వభావం ఏంటంటే దేవుని ఎరగిన ఆమె దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసిన ఆమె. 400 మందిని తీసుకొచ్చిందట, బయలు ప్రవక్తలను కట్టంగా తెచ్చింది. యెజబెలు రచ్చబండ పెట్టి నాబోతు మీద నిందేసి చంపించింది. వాళ్ళు అనుకున్నది జరిగింది కదా. ఇప్పుడు వాళ్ళు విజయం సాధించారా లేదా? బాగా సాధించారు. ఇదన్నీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకు నాబోతును చంపకుండా ఆపేయచ్చు కదా? అన్యాయంగా చంపేస్తుంటే నాబోతు ఏం తప్పు చేయలేదు కదా, దేవుడు ఆపొచ్చు కదా అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు నీతి న్యాయాలు జరిపించే దేవుడు. నువ్వు అన్యాయం చేసావు కదా, నీ అన్యాయానికి తగ్గట్టుగా నేను ఇస్తాను నీకు. అక్కడ 21వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఏలీయాకు యెహోవాకు ప్రత్యక్షమై ఆ 16వ వచనంలో, నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకున్నాడు అని ఉంటుంది 16వ వచనంలో. వెళ్ళాడు, నాబోతు చనిపోయినని ఆహాబు విని. ఎంత సంతోషమో! అసలు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు, మనిషే లేడు, తీసుకో ఇంక ద్రాక్ష తోట నీ ఇష్టం, చనిపోయాడు కదా. లేచి ఇజ్రాయేలైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకుని పోయిన. అప్పుడు యెహోవాకు అప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుడు పైనుంచి చూస్తున్న దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై చెప్పాడట, ఆడు అన్యాయం అయిపోయాడు, వాడు ప్రాణం తీశారు, అన్యాయంగా పిత్రార్జితం ఇవ్వనని చెప్తే ఆడు చేసిన తప్పేంటి? ఈ రాజయ్యుండి కూడా ఆ చిన్న ద్రాక్ష తోట కోసం అన్యాయంగా చంపేసి ఆ ద్రాక్ష తోట స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇజ్రాయేలైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. నువ్వు వెళ్ళు, ఆహాబు దగ్గరికి వెళ్ళు, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. ఆల్రెడీ వెళ్ళి స్వాధీనం చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ. అతడు దాన్ని స్వాధీనపరచుకుని పోయిన. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము. అతను చూసి ఇలా చెప్పు, ఎవరికి? ఆహాబుకి. దీన్ని స్వాధీనపరచుకునే వాళ్ళని నీవు నాబోతును చంపిదేవు కదా. చాలా బాగా చంపేసావు కదా. ఈ ద్రాక్ష తోట అక్కడ ఉన్నాడండి ఆల్రెడీ ఆహాబు. ఈ ద్రాక్ష తోట తీసుకోవాలని భలే చంపించావు కదా, నువ్వు నాబోతుని చంపించావు కదా. ఏ స్థలమందు నాబోతు రక్తమును నాకునో రాళ్లతో కొట్టి చంపేస్తే అక్కడ నాబోతు రక్తాన్ని కుక్కలు నాకే కదా. అన్యాయంగా చంపించావు కదా, పేదోడని చెప్పి అన్యాయంగా నువ్వు నీ భార్య ఒక చట్టం చేసి అన్యాయంగా 2 పనికిమాలినోళ్ళు పెట్టి సాక్ష్యం పెట్టి చంపేశారు కదా. ఎక్కడైతే నాబోతు చంపావు కదా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెను, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకును అతనితో చెప్పాను. అంతటా ఆహాబు ఏలియాను చూసి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కబడుతున్న పలుగా యెహోవా దృష్టికి నీవు కీడు చేయుటకు నువ్వే అమ్ముకొని ఉన్నావు కదా, నా చేతిలో నువ్వు చిక్కితివి. అందుకు యెహోవా ఇలా సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయమును రప్పించదును, నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి ఘనులేమి ఇజ్రాయేల్ వారు ఆహాబు పక్షమును ఎవరునూ లేకుండా పురుషులందరినీ. అసలు నిన్ను కాదు నీ పక్షంగా ఎవడు ఉండడు, ఇంకా మొత్తం క్లోజ్ చేసి పడేస్తుంది. దేవుడు నీతి న్యాయాలకు అధిపతేనండి. నువ్వు అన్యాయంగా చట్టం చేసి నాబోతుని ఆ ద్రాక్ష తోట కోసం చంపించావు కదా, ఇప్పుడు నిన్ను కాదు, మొత్తం నీ వారెవరు లేకుండా చేస్తాను, మొత్తం నీ వంశం లేకుండా చేస్తున్నాను. దేవుడు నీతి న్యాయాలకు అధిపతి. నీతిమంతుడైన నాబోతు పక్షంగా దేవుడు నిలబడి ప్రతీకారం జరిపిస్తాడు. దేవుడు యందు విశ్వాసం కలిగిన వాడు దేవుడు నీతి న్యాయాలను చూస్తాడు, గ్రహింపు పొందుతాడు. అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేయాలి అనుకోవటం శరీర సంబంధమైన ఆలోచన. నా దేవుడు నా పక్షంగా ఉంటాడని దేవుడి మీద ఆధారపడటం ఆత్మ సంబంధమైన ఆలోచన. నాబోతు పక్షంగా దేవుడు నిలబడ్డాడు, ప్రతీకారం జరిగించాడు. కాబట్టి చాలా చోట్ల మనకు బైబిల్లో
చాలా సందర్భాలు ఉంటాయి. మనకు సింపుల్గా చెప్పాలంటే కయ్యను కోసం మనకు తెలుసు. కయ్యను సాతాను సంబంధిగా మారి తమ్ముడిని చంపేస్తాడు. తమ్ముడిని చంపిస్తే ఏమయ్యాడండి కయ్యను? హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు, కయ్యను విశ్వాసం లేని అర్పణ అర్పించాడు. దేవుడు హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు. అంగీకరించినంత మాత్రాన నువ్వు మళ్ళీ శ్రేష్టమైన అర్పణ తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప తమ్ముడిని చంపేయకూడదు. తమ్ముడు చేసిన నేరం ఏంటి? మంచిగా అర్పించాడు, దేవునికి మంచి అర్పణ అర్పించాడు. అప్పుడు కయ్యను అన్యాయంగా ఏం చేశాడండి? చంపేశాడు. చంపినప్పుడు ఏమయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. హేబేలు పక్షంగా కయ్యను శపించబడ్డాడు. హేబేలు చనిపోయాడు, కానీ దేవుడు హేబేలు పక్షంగా కయ్యన్ని శపించాడు. కాబట్టి అన్యాయం చేస్తే దేవుని ఆశీర్వాదాలు మనకు రావు. న్యాయం చేస్తే ఖచ్చితంగా నీకు శ్రమ కలిగినా, నీకు ఇబ్బంది కలిగినా దేవుని ఆశీర్వాదాలు నీకు దగ్గరగా ఉంటాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీతి న్యాయాలకు అధిపతి. అందుకే పేతురు రాసిన పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభువు ఏ తప్పు చేయలేదండి. అనేక మందికి స్వస్థపరిచాడు, అనేక మంది రోగులను బాగు చేశాడు, అనేక మందికి నీతిని బోధించాడు. ఆయన పక్షంగా ఆ పిలాతు అంటాడు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు అంటాడు. ఏం కనబడలేదు అన్నాడు? పాపం కనబడలేదు అనలేదు, దోషం. పాపం దోషం వేరండి. పాపం అంటే పెద్దది, దోషం అంటే చిన్నది. అది కూడా కనపడలేదట క్రీస్తులో. అయినా సిలువేమో కేకలు వేశారట వాళ్ళందరూ. వారి కేకలే గెలిచాయి. ఏ దోషము లేని క్రీస్తు ప్రభువుని సిలువేపించారు, అన్యాయంగా సిలువేయబడ్డాడు. ఆయన బ్రతికినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? 2వ అధ్యాయం 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అదే పేతురు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీ కొరకు అంటే మన కోసం ఆయన బాధ అనుభవించాడు. మనము శుద్ధులం కావాలని మన కోసం ఆయన బాధ అనుభవించాడు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మనము ఆయన అడుగు జాడల్లో నడవాలని. అంటే మీకు ఎవరైనా బాధపడితే మీరు బాధపడొద్దు. చదవండి. మీకు మాదిరి ఉంచిపోయాను. మనము తన అడుగుల్లో నడవాలని మనకి ఒక మాదిరి ఉంచెళ్ళాడట ఆయన. మనకు మోరల్, ఆ మోరల్లో మనం నడవాలి. ఆయన పాపం చేయలేదు, ఆయన ఒకటి పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమో కనబడలేదు. పాపం చేయలేదు కాదు, కపటం కూడా లేదటండి. చాలామంది నేనేం పాపం చేశానండి కానీ నిజం చెప్పరు, కపటంతో చెప్తుంటారు మాటలు. అది కూడా పాపమే. డైరెక్ట్గా ఏం చెప్పరండి, లోన్ ఏదో ఉంచుకుంటారు, బయటకు ఏదో చెప్తారు. అది కూడా పాపమేనట. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట నీ కపటమును లేదు, కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎవరండి ఈ రోజుల్లో దూషింపలేని ఎవరైనా ఉంటారా? ఒక తిడితే ఎన్ని తిడతారండి రిటర్ను? కనీసం 10 తిట్టాలి. ఎవరైనా ఒక మాట అంటే కనీసం 10 మాటలు అనకపోతే కడుపు మంట చల్లారదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను. క్రీస్తు ప్రభువు అన్యాయం చేసేవాడిని శిక్షించలేడా? చనిపోయేవాడిని లేపిన క్రీస్తు ప్రభువు పుట్టిన నుంచి 35 సంవత్సరాలు కాళ్ళు లేనివాడిని దిగ్గును లేపిన యేసు ప్రభు, చూపు లేని వారికి చూపించిన యేసు ప్రభు తనను బాధ పెట్టిన వారిని బాధ పెట్టలేడమ్మా? ఆయన బాధింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి నేనంటే ఏంటో తెలుసా బెదిరించలేదట. మనం కనీసం ఎవరికి మనకపోయినా బెదిరిస్తాం. నా సంగతి ఏంటి తెలుసా నీకు, నేను తలచుకున్నా అనుకో అని అంటాం. కానీ అలాగేమనలేదట. ఆయన బాధింపబడి, చదవండి, ఏ నోట కపటం కనబడలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి ఏ వీధిలో అయితే అతను గొప్ప గొప్ప కార్యాలు చేశాడో, ఏ వీధిలో రోగులను స్వస్థపరిచాడో, ఏ వీధిలో చనిపోయిన వారిని లేపాడో ఆ వీధిలో అతనికి అవమానం జరుగుతుంది. అవమానం జరిగినప్పుడు ఎలాగుంటుందండి? ఒక మనిషికి ఉక్రోషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, మౌనంగా బొచ్చు కత్తిరించి వారిని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లన్న మౌనంగా ఉండిపోయాడట. దూషింపబడి బదులు దూషింపలేడు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. శ్రమ పెట్టినప్పుడు బెదిరిస్తే ఏం చేస్తారండి? శ్రమ పెట్టి వాళ్ళు భయపడతారు కదా, బెదిరిస్తే భయపడతారు. కానీ బెదిరించలేదట. శ్రమ పెడతావా, పెట్టు, పర్లే. ఆ శ్రమ పెట్టబడి బెదిరింపగా
న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించు. దేవా నీ ఇష్టం, చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించలేదు, నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే సిద్ధించను కాక అన్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ శ్రమను చూసి అక్కడ ఆ వీధిలో ఉన్న కొంతమంది స్త్రీలట రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారటండి. అయ్యో మా ప్రభువుకి ఇలా కొట్టేస్తున్నారే, అన్యాయం కొడుతున్నారని ఏడుస్తుంటే, అమ్మ నా గురించి ఆడొద్దమ్మ, మీరు ఏమన్నారు, నా గురించి ఆడొద్దు, నేను ఎందుకోసం వచ్చాను, నేను శ్రమ పట్టబడి మీకోసం మరణించడానికి వచ్చాను, నేను మీ గురించి మీ బిడ్డల గురించి ఆడండి అన్నాడు. అంటే ఏంటండి, మీ రక్షణ కోసం, మీరు నరకం నుంచి తప్పించబట్టడం కోసం మీ ఏడుపు మీరు ఆడండి తప్ప నా గురించి ఆడొద్దు అన్నాడు. ఎలాంటి సమయంలో అన్నాడు, ఆయన శ్రమ పెడుతూ ఈదుల్లో కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినప్పుడు అన్నాడండి ఆ మాట. అదే మాదిరి మనకు స్టెఫను చూపించాడు, అదే మాదిరి అపొస్తలుడైన పౌలు చూపించాడు. నేను క్రీస్తు వలె బ్రతుకుతున్నాను, మీరు నా వలె బ్రతకండి అన్నాడు. అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, ఆయన దేవుని కుమారుడండి కాబట్టి ఆయన బ్రతికాడండి, మనం నరులమండి కాబట్టి కోపం వచ్చేద్దండి, తిడితే తిట్టేస్తామండి, కొడితే కొట్టేస్తామండి అంటాం. మనలాంటి నరులే స్టెఫను, మనలాంటి నరులే అపొస్తలుడైన పౌలు, మనలాంటి స్వభావం కలిగిన వారే, మనలాంటి శరీరం కలిగిన వాళ్ళే. అయినా వాళ్ళకి క్రీస్తు బోధలు అర్థమయ్యాయి, వాళ్ళు తమ మనసులో మార్చుకున్నారు. మన క్రీస్తు బోధలు వింటున్నాం కానీ మనకి ఇంకా పూర్తిగా అర్థం అవ్వలేదు. మనకి కేవలం చెవుల వరకు వచ్చే తప్ప హృదయంలోనికి వెళ్ళలేదు, హృదయంలో మార్పు జరగలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే యేసుక్రీస్తుని ఎరిగినవాడై, యేసుక్రీస్తు దేవుని ఎరిగినవాడై హింసించే వారిని హింసింపగా దినచర్యలో దేవుని ఎరిగినట్టు ప్రవర్తించాడు. భక్తి అని ముసుగేసుకోలేదంట. మనం ఏంటంటే అందరికి భక్తిగా కనబడాలని భక్తి ముసుగేసుకుంటాం. భక్తి ముసుగు అంటే ఏంటండి, బైబిల్ పట్టుకొని ఆదివారం చర్చికి వెళ్ళి వీళ్ళు క్రైస్తవులని, వీళ్ళు భక్తి పరులే అని అందరూ అనిపించుకోవాలని. అది కాదట. భక్తి ఒరిజినల్గా ఉండాలి, లోన్ ఉండాలి. భక్తి లోన్ ఉంటే ఏమవుద్ది, నీకు ఎవరికైనా అన్యాయం నీకు చేస్తే అన్యాయం చేసేవాడికి దేవుడే చూసుకుంటాడండి అనే ఒక ఆలోచన వస్తుంది. దేవుడు చూస్తాడా? దేవుడు చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 25వ వచనంలో ఏమైనా ఉంటుందంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. కావున భూమి మీదనున్న మీ కాదండి, అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలిది మరల లభించును, పక్షపాతం లేదు. దేవుడికంట అన్యాయం చేసేవాడు కొద్దిగా న్యాయంగా చూడటం, న్యాయం చేసేవాడు కొద్దిగా అన్యాయం చేయటం. ఇప్పుడు కోర్టుల్లో లేకపోతే ఇక్కడ అన్యాయం చేసేవాడికి కొద్ది న్యాయం చేస్తారండి, న్యాయం చేస్తారు. అన్యాయం చేసేవాడికి న్యాయం చేస్తారు పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో. కానీ ఇక్కడ అలాగ ఉండదట. అన్యాయం చేసేవాడికి నువ్వు చేసిన అన్యాయం ఎంత క్వాంటిటీ ఉందో కరెక్ట్గా తూచిచ్చేస్తాడు దేవుడు. అన్యాయం చేసిన వాడికి చదవండి, కొలస్సీ 3:25. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరల లభించిన. అంటే ఎవరిస్తారండి ఇది? నువ్వు చేసిన అన్యాయం ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తారంట దేవుడు. ఏం దానిలో తేడా లేదు, పక్షపాతం లేదు, మొగమాటం అంతకంటే లేదు. అన్యాయం చేసిన వానికి మరల ఖచ్చితంగా దేవుడు నువ్వు ఎంత చేసేవు అన్యాయం, అంత అన్యాయం కొలది నువ్వేం చేసావు అది నీకు ఖచ్చితంగా ఇస్తాడట దేవుడు. పక్షపాతం ఉండదు. అంటే సేమ్ ఇచ్చేస్తాడండి. నువ్వు ఎంత అన్యాయం చేసావో నీకు ఆ అన్యాయంకి సరిపడ్డా నీకు జరుగుతుంది. మరి తీర్పు జరుగుద్ది. ఎందుకంటే ప్రతీకారం చేస్తాడు దేవుడు, ఉగ్రత చూపిస్తాడు దేవుడు. ఖచ్చితంగా అన్యాయం అయిపోయిన వాళ్ళ పక్షంగా నీకు న్యాయం చేస్తాడు. అన్యాయం అయిపోయిన పక్షంగా దేవుని జోక్యం ఖచ్చితంగా ఉంటుంది. మీరు గ్రంథంలో చదవండి, ఎక్కడైనా అన్యాయం అయిపోయిన పక్షంగా దేవుడు జోక్యం కలిగించుకుంటూనే ఉన్నాడు. మరి వెంటనే జరగలేదు ఏంటంటే, వెంటనే జరగదు, దానికి టైం ఉంటుంది. ప్రభువు రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా, రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు. క్రీస్తు అన్యాయంగా తీర్పు పొంది ఈ లోకానికి ప్రభు అన్యాయం తీర్పు పొందాడండి. క్రీస్తు ప్రభు తీర్పు పొంది ఏమయ్యాడు? మీరు సిలువేసిన యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు. అన్యాయంగా తీర్పు పొంది ఈ లోకానికి ప్రభు అయ్యాడు ఆయన. కాబట్టి మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఆధారపడాలండి. నీరో చక్రవర్తి బహు క్రూరుడండి, రోమా చక్రవర్తి. అప్పుడు అతను ఎంతమందిని కాల్చాడు తెలుసు కదా, కాల్చి చంపేశాడు. తనకేమైందండి? ఆయన చచ్చిపోయాడు, సేమ్ అలాగే చచ్చిపోయాడు ఆయన. నీరో చక్రవర్తి అయినప్పుడు కూడా ఆయన చేసిన అన్యాయం కొలిది తను అది అనుభవించాడు.
కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, అది చదువుకొని మనం ముగిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో 5వ వచనం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండి. తృప్తి అన్నది ఇంపార్టెంట్. ధనం అన్నది ఎంతున్న తృప్తి లేని వాడికి ఎంత ధనమున్న తృప్తి ఉండదండి. కాబట్టి ఉన్నదంతా తృప్తిగా బ్రతకటం క్రైస్తవులు నేర్చుకోవాలి. ఎందుకు అది అంటున్నాడంటే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాతుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఎవడు నన్ను ఏం చేయలేడు. నాకెవరు సహాయకుడు? నా ప్రభువు నాకు సహాయకుడు. నా దేవుడు నీతివంతుడు, నా దేవుడు న్యాయవంతుడు. కాబట్టి పగ తీర్చట ఎవరి పని? దేవుని పని, నా పని కాదు. కాబట్టి ఒకవేళ అన్యాయం పొందేవాళ్ళు మనలో ఉండొచ్చు. అన్యాయం సహించుకోండి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను భయపడాల్సిన పని లేదు. నరమాతులు నన్ను ఏం చేయలేరు. దేవుడు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడనే నిబ్బరమైన ధైర్యం కలిగి మనం ఉన్నట్లయితే మనం తృప్తిగా ఆనందంగా ఉండగలం. మనందరం అలా ఉండాలని, ఆలోచన కలిగి ఉండాలని ప్రేమతో కోరుకుంటూ చిన్న వాక్యాన్ని మీ హృదయాల్లో ఫలించాలని ప్రార్థించేద్దాం. అందరికీ వందనాలు. ఇంతవరకు సహోదరులు విశ్వనాథం గారు అనేక విషయాలు బోధించారు.